ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ లైఫ్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి గోకరకాయ ఆలుగడ్డ. దీనికోసం ముందు గోకరకాయని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకోవాలి. గోకరకాయలు ఉడికినవి పక్కన పెట్టుకొని అట్లే ఆలుగడ్డలు గోకరకాయలు ఎన్ని తీసుకున్నామో అన్నీ తీసుకోవచ్చు, తక్కువ కూడా తీసుకోవచ్చు. ఆలుగడ్డని చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పసుపు వేసుకొని అందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడకాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందు ఉడకబెట్టుకున్న గోకరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకు ఆలుగడ్డ గోకరకాయ ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి జస్ట్ కొంచెం నూనెలో గోకరకాయ వేగితే చాలు. 2 minutes తర్వాత గోకరకాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1.5 స్పూను కారం, ఆల్రెడీ మనము గోకరకాయ ఉడకబెట్టుకుంటున్నప్పుడే ఉప్పు వేసుకుంటున్నాం, సో ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ గోకరకాయ ఆలుగడ్డ ఉడికింది కాబట్టి మనకు కారం అనేది కొంచెం వేగితే చాలు. సో 5 నిమిషాలు సిమ్లో వేగనివ్వాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. మన ఆలుగడ్డ గోకరకాయ అనేది రెడీ అయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.